500 వస్తాయి. ఒరిజినల్ నాటుకోడి కేజీ బావే ఉంటుంది, నాకు 500 వస్తాయి. లాభం ఎక్కువ అదే ఉంటుంది. కానీ ఒక్కసారి పలానా వాళ్ళ ఫామ్లో అసలు జాతి కోళ్ళే అమ్ముతున్నారని పేరు పడితే మళ్ళీ ఇంకోసారి మన దగ్గరకు రారు. ఆ ఉద్దేశంతో అసలు నేను రానేలేదు. మొత్తం ఒరిజినల్ మొత్తం చుట్టూ తిరిగి అంతా సెర్చ్ చేసి ఒరిజినల్ కోళ్ళే కొనుక్కొచ్చుకున్నా. పంజేన్ జాతి కోళ్ళు, నాటుకోళ్ళు, చీమ కోళ్ళు మొత్తం రైతుల దగ్గరే, మొత్తం ఊళ్ళలో తిరిగి రైతుల దగ్గరే తెచ్చుకున్నా. నేను ఏ ఫాముకు పోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఫాముకు పోతే అన్ని అసిళ్ళు ఉన్నాయి, మనకు లాభం కూడా వస్తుంది. కానీ నేను వాడి జోలికి పోలేదు. చికెన్ షాప్ వాళ్ళు అయితే అసిల్ పోతే వాళ్ళు తీసుకోరు అసలు. వాళ్ళు కేజీ 150 అంటారు. కాకపోతే రైతులకు అమ్ముకోవచ్చు మనం. కానీ వాళ్ళు ఒకసారి తింటే రెండోసారి రాడు. అరే పలానా వాళ్ళ ఫామ్లో అసిలే ఉన్నాయి వద్దంటే మన వ్యాపారం దెబ్బతింటది. నాకు నాటుకోడు అనుకోండి సార్, ఇప్పుడు అసలు అట్ట వదిలేసినా జొన్న తోటలో తిరుగుతాయి. నేను ఏం మేత పెట్టిన అవసరంలే. పొద్దున్న అమ్మ వస్తుంది, వదిలేస్తుంది, తింటే సాయంత్రం వచ్చేస్తాయి. 6 నెలలకు ఇంకా 6 నెలలకు అమ్ముడిపోయినా నాకు నాశ లేదు. నేను వాటికి మేత పెట్టేది లేదు. మామూలుగా ఒక్క వడ్లు కొంటా అండి, అది కూడా తక్కువ. వడ్ల మీరు ఏంటంటే వేస్ట్ వస్తుంది, మట్టి నూకలు వేస్ట్ ఉంటుంది. ఆ వేస్ట్ మనం